హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వరు కల్లో కూడా అయితే ఊహించుకున్నారండి. ఇలా ఈ విధంగా ధరలు అనేది తగ్గిపోయాయి. ఒక కేజీ ₹1 మాత్రమే అయితే ఈ విధంగా ధర ఎప్పుడు మనకు రికార్డు స్థాయిలో ఎప్పుడు నమోదు కాలేదు. ఇప్పుడే మనకు ఈ విధంగా ధరలు అయితే తగ్గిపోయాయి. కావాలనుకునే వారు ఇప్పుడే కొనుక్కోండి. అయితే వేటి ధరలు తగ్గాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అఫీషియల్‌గా రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి ఒకప్పుడు ఏంటంటే ₹60-70 అయితే ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ ₹1 అయితే దిగిపోయాయి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎవ్వరు కల్లో కూడా ఊహించుండరు ఈ విధంగా ధరలు తగ్గుతాయని. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడిప్పుడే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దారుణంగా పడిపోయినటువంటి ధరలు కేజీ ₹1 మాత్రమే. ఇక్కడ విశాఖ జిల్లా దేవరాపల్లి హోల్సేల్ మార్కెట్లో టమాటా దారుణంగా పడిపోయింది. మంగళవారం చూసుకున్నట్లయితే మార్కెట్కు భారీ పంట రావడంతో 30 కేజీల బాక్స్ ధర కేవలం ₹30 నుంచి ₹50 మాత్రమే పలికింది. అంటే కిలో టమాటా ₹1 నుండి ₹1.5 అడగడంతో రైతులు షాక్ గురయ్యారు. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రాకపోవడం మనస్తాపానికి చెంది రైతులు టమాటాలను రోడ్డుపై పారబోసి నిరసన అయితే తెలిపారు. వ్యాపారులు సిండికేట్‌గా అయితే మారారని చెప్పేసి ఆరోపించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కూరగాయ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మరికొన్ని కూరగాయలు అమాంతం తగ్గిపోతున్నాయి. రీసెంట్‌గా మనకు టమాటా చూసుకున్నట్లయితే మనకు ముందు వచ్చేసి కేజీ వచ్చేసి ₹30గా ఉండేది. అదే కేజీ ₹20గా తగ్గింది. అదే కేజీ ₹10గా తగ్గింది. ఇప్పుడు అదే కేజీ ₹1 అయితే తగ్గిపోయింది. చాలా వరకు తక్కువ అయితే అయిపోయింది. సో దీని కారణంగా రైతులు చాలామంది మేము చేసినటువంటి ఏదైతే కష్టానికి ప్రతిఫలం కూడా దొరకడం లేదని చెప్పేసి నిరసనలకైతే దిగారు. సో తీసుకుని వచ్చినటువంటి టమాటా కేజీ రూపాయి కావడంతో ఇప్పుడు మాకు లాభాలు ఎలా, మేము దీనికి పెట్టినటువంటి పెట్టుబడి కానివ్వచ్చు, సో వాటికి లాభాలు కానివ్వచ్చు రాకపోవడంతో సో చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుని పోతుందో మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు ఎవరైనా పెళ్లి సీజన్స్ కానివ్వచ్చు, ఎవరైనా చాలామంది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో పెళ్ళిళ్ళకు కూడా అయితే ఉంటాయి. సో కొంతమంది కార్యక్రమాలు కూడా అయితే ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు టమాటా కావాలంటే ఇదే మంచి సమయము. ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు కొనుక్కోకపోతే కనుక మళ్ళీ ఈ రేటే ఉండదండి, మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.